సాంప్రదాయంలో మొట్టమొదట ఈ గుర్తుని దేవతలు గుర్తించారు. ఇవి పంచభూతాలని తెలుసుకున్నారు. వేదాలలో చెప్పబడిన రహస్యాలు ఇప్పుడు చెప్తున్నాను నేను. ఇవి ఎక్కడా మీరు చదవలేరు, ఎక్కడా వినలేరు. అందుకని మీరు ప్రతిరోజు లేవగానే భూమికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మనం ఎన్ని జన్మలు వస్తున్నామో, ఈ మానవ జన్మలోకి రాకముందు 84 లక్షల జీవరాశులు జన్మలుగా, పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, భూచరాలుగా, జలచరాలుగా, కేచరాలుగా, చేపలుగా, రొయ్యలుగా ఎన్నో జన్మలు మనమే వచ్చాం. గొర్రెలుగా, మేకలుగా, ఆవులుగా వచ్చి 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 పుట్టి మానవ జన్మలోకి ప్రవేశించాము. మానవ జన్మ ఆఖరి జన్మ, లాస్ట్. అందుకని ఆ గడిచిన జన్మల్లో మనం తీసుకున్న జన్మలన్నీ కూడా మన సహోదర ఆత్మలు, మన సహోదరులు. అంతేకాదు మనం ఇప్పుడు భూమి మీద పుట్టాం. ఒక జన్మలో మనం అంగారకుడిలో పుట్టాం, ఒక జన్మలో బుధ గ్రహంలో, ఒక జన్మలో శని గ్రహంలో. గ్రహం అంటే మీరు అనుకునే గ్రహాలు కాదండి, గోళములు, భూగోళము లాంటి ఇంకా శక్తివంతమైన గోళములు. అందుకనే మనం అన్నిట్లోనూ పుట్టాము, మనం అంతటా ఉన్నాము. ఆత్మ నశించదు, ఆత్మ పుట్టదు, ఆత్మ చావదు. అందుకే ఉద్ధరే ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయే. ఆత్మైక ఆత్మలో బంధువు. వినండి ఒకసారి చుట్టూ. ఆత్మైక ఆత్మలో బంధువు. నేను టచ్ చేస్తాను. ఆత్మైక ఆత్మలో బంధువు ఆత్మైవ రిపురాత్మన. రిపు అంటే శత్రువు, వైరి అంటే శత్రువు. ఆత్మకి ఆత్మే శత్రువు అంట, ఆత్మకి ఆత్మే బంధువట. ఆత్మని ఉద్ధరించుకోవడం కోసం భూమి మీదకి వచ్చామంట. శత్రుత్వం ఉండకూడదు అని చెప్తున్నారు. అందరితోటి మిత్రత్వం ఉండాలి. పత్రిజీ గారు అందుకే చెప్పారు, సకల జీవులతో మిత్రత్వం. అందుకే బయట ప్లకార్డులు పట్టుకుని కోడిలో నా దేవుడున్నాడు, మేకలో నా దేవుడున్నాడు, చేపలో నా దేవుడున్నాడు, రొయ్యలో నా దేవుడున్నాడు అని ఎందుకు తిరుగుతున్నాం మనం? మన అలా తిప్పేవాళ్ళు దేవతలు. దేవతలు సెలెక్ట్ చేసుకున్నారు మనని. దేవతల సెలెక్షన్ మనం. దైవాలు సెలెక్ట్ చేసుకుంటేనే మనం కళ్ళు మూసుకుని కూర్చుంటాం. మనం కళ్ళు మూసుకుని కూర్చున్నామంటే దైవము యొక్క దృష్టి మన మీద పడితేనే కళ్ళు మూసుకుని కూర్చుంటాం, లేకపోతే కూర్చోలేము. ఆ పనులని ఈ పనులని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతాం. ఈ క్లాసులోకి ఎంతో మందికి చెప్పారు బ్రహ్మం గారు, ఇంతమంది వచ్చి కూర్చున్నారే, వర్షం ఒకతో కొంతమంది రాలేదు, పళ్ళు అడ్డం పడి కొంతమంది రాలేదు. అందుకే అంటారు అర్హత గలవారికే, అర్హత ఉన్నవారే అందలో ఎక్కుతారట. అర్థమైందా మీకు? గట్టిగా చెప్పండి, పట్టండి. మీరందరూ దేవుళ్ళు, దేవాది దేవుళ్ళు. ఇంకా గట్టిగా. అసలు ప్రతిరోజు మీరు భూమికి దండం పెట్టుకుంటే 2 చేతులతో, అక్కడ మట్టి ఉంది, పొద్దున్నే లేవలేదు, ఇల్లు లేదు అనకండి. మట్టున్నా సరే 2 చేతులు భూమికి అలా అద్ది అలా కళ్ళకు అద్దుకోండి. మీ చేతులకు మట్టి అంటుకుంది అనుకో, ఇలా రాసేసుకోండి, రాసేసుకోండి అలాగా. అంతకంటే గొప్ప మాయిశ్చరైజర్, అంతకంటే గొప్ప ఏదది ఏమంటారు దాన్ని, ఫెయిర్ అండ్ లవ్లీలు ఏవి లేవండి, లేవు అసలు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ పువ్వు మాంసంతో తయారు చేసినవి అంట. మాంసం నుంచి పిండిన రసం అంటది. గొర్రెలను గొర్రె మాంసంతో తీసిన ఫెయిర్ అండ్ లవ్లీలు అంట. అవన్నీ మనకు అవసరమా? అసలేం ఫెయిర్ అండ్ లవ్లీ. అమ్మ బంగారు తల్లి. వివేకానందుడు అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత, అమెరికాలో ప్రసంగం చెప్పేసిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం చూసి, అయ్యో నా దేశం ఎంత గొప్పదో కదా, అక్కడ మట్టి వాసన రాదంటే ఇక్కడ మట్టి వాసన వస్తుంది. సుగంధము, గంధము, పరిమళము, మట్టి. మన భారతదేశం మీద యుద్ధాలు ఎందుకు జరిగినాయో తెలుసా అండి? తెలుసా మీకు? తెలీదా? కాదు. ఇక్కడ యాలకులు, ఇక్కడ లవంగాలు, ఇక్కడ దాల్చిన చెక్క, ఇక్కడ మిరియాలు, ఇక్కడ ధనియాలు, అబ్బో ఎన్ని పండుతాయో ఇక్కడ. విదేశాల్లో పండవంట, ఎందుకంటే అక్కడ మంచు కురుస్తుంది. మంచులో ఎన్ని పండవు. అందుకని ఈ సంపదను నాశనం చేయడానికి
వ్యాపారం పేరుతో, వర్తకం పేరుతో మన దేశం మీద ఎన్నిసార్లు దండయాత్రలు చేశారు. ఏమైనా సరే ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు, ఆక్రమించుకోవడానికి వచ్చారు, మనల్ని పరిపాలించారు, మనల్ని బానిసలుగా చేశారు. ఒక మహానుభావుడిని రైల్లోంచి తోసేశారండి. తోసేస్తే ఆయన అన్నాడంటే, అదేంటండి నేను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ఎక్కాను, నన్నేంటి ఉండకూడదంటారు అంటే, మీరు మొదటి తరగతి టికెట్ తీసుకున్నా కానీ మీకు మొదటి తరగతిలో ప్రయాణించడానికి అర్హత లేదన్నాడంట. ఆశ్చర్యపోయారంట ఆయన. అదేంటి, నేను అసలు పర్మిషన్ లెటర్ కూడా తెచ్చుకున్నాను. ఆయన ఇంగ్లాండ్ వెళ్తున్నాడు చదువుకోవడానికి, లాయర్. తోసేశారు ట్రైన్లోంచి. ఒక టీసీ ఇచ్చి వార్నింగ్ ఇచ్చాడంట, నువ్వు దిగిపోవాలి అని. దిగిపోవాలంటే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ ఆగదు. ఈ స్టేషన్ తర్వాత ఇంకో పెద్ద స్టేషన్కి వెళ్ళడానికి మధ్యలో జర్నీ. ఇంకో టీసీ వచ్చాడంట, ఆడు పరమ దుర్మార్గుడు. దిగలేదే అన్నాడంట. దిగాలంటే స్టేషన్ రావాలి కదా, అసలు నేను ఎందుకు దిగాలని అడిగాడంట. మాకు అవన్నీ తెలియదని పెట్టి బేడ తీసి అలా పిసిరేసి గాంధీజీ గారిని తోసేశాడంట. తోసేయగానే ఆయన వచ్చి ప్లాట్ఫారం మీద పడిపోయాడు. కింద బెడ్డింగ్ మీద ఆయన మీద పెట్టి మీద ఆయన. ఆలోచన, మనసు శూన్యమైపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడంట, మా అన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడ? బ్రిటిష్ వాళ్ళ గవర్నరీలో ఉన్నత ఉద్యోగం. మా అన్నగారికి లెటర్ తీసుకొచ్చాను, పర్మిషన్ లెటర్, ఫస్ట్ క్లాస్ టికెట్, చెల్లదంటున్నారు వీళ్ళు. నాబోటి సంపన్నులకే ఇలాంటి దుస్థితి వచ్చినప్పుడు సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ఏమైనా సరే వర్షం మొదలైంది, వర్షంలో తడిచిపోతున్నాడు. ఎన్ని గంటలు అలా పడుకున్నట్టే ఉండిపోయాడు. కళ్ళు అలా చూస్తున్నాయి. అది ధ్యానం అని తెలియదు, అప్పుడు యోగం సిద్ధించిందని తెలియదు, అప్పుడు దైవం అనుగ్రహించిందని తెలియదు, ఒక దైవశక్తి తనలోకి ప్రవేశించిందని తెలియదు. ఆ దైవశక్తి మహాత్మా గాంధీని నడిపించి అక్కడే కలిగింది. ఆయన గట్టిగా తప్పకుండా కలిగిన సంకల్పము, మహాసంకల్పం ఏమైనా సరే నేను భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాల్సిందే అని ఆ క్షణంలో ఆయనకి కలిగిన సంకల్పమే ఈ రోజు మనమందరం స్వేచ్ఛా వాయువులు మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. భారత మాత ముద్దు బిడ్డలు మనందరం. మరి భారత మాత ముద్దు బిడ్డల్లా ఉండాలా, ముద్దు బిడ్డల్లా ఉండాలా? మొద్దులుగా ఉందామా చెప్పండి. ముద్దులుగా ఉండాలంటే రోజు భూమిని ముద్దు పెట్టుకోండి, చెట్లను ముద్దు పెట్టుకోండి, సూర్యుని ఇలా ముద్దు పెట్టండి. బ్రహ్మానందం అంటాడే ఇలా 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 అనండి. ఎవరైనా నవ్వుతారనుకోవద్దు, నవ్వితే నవ్వారు. ప్రతిరోజు అగ్నికి ముద్దు పెట్టకండి, కాలుతుంది, ఇలా అనండి చాలు. బంగారు కొండ కదా, రోజు మనకు బొబ్బే కొట్ల, కమ్మటి పదార్థాలు ఇవ్వట్లా, కృతజ్ఞతలు చెప్పుకోవాలిగా. రోజు అగ్ని కృతజ్ఞతలు చెప్పండి, వాయువుకి కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెప్పక్కల. శ్వాస మీద ధ్యాస. ఈ 4కి కృతజ్ఞతలు చెబితే ప్రతిరోజు ఈ 4 వచ్చినాయి, ఆకాశంలోంచి. అందుకే ఆకాశానికి లేదు చూడండి, ఆకాశానికి ఒక గీత లేదు. ఎందుకు గీత లేదు? ఆకాశాన్ని గుర్తించడానికి కుదరదు, ఆకాశాన్ని గీయడానికి కుదరదు. అందుకే ఒక్క గీత కూడా లేదు. ఆకాశం నుండే మొదట వాయువు సృష్టించబడింది. వాయువు నుంచి అగ్ని నుంచి నీరు నుంచి భూమి. ఇదే స్వస్తిక్, ఇదే భారతదేశము, ఇదే మన దేశమాత, ఇదే మనందరి స్వరూపము. ఇదే చెట్లు, ఇదే పుట్టలు, ఇదే గట్లు, ఇదే సముద్రాలు, ఇవే నదులు, ఇవే దేవీ దేవతలు. ఒక రాముడు తయారైన పంచభూతాలతో, ఒక కృష్ణుడు పుట్టిన పంచభూతాలతో, ఒక అల్లా, జీసస్, దేవతలందరూ పంచభూతాలతో తయారైన వారే, మనలాగే. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. మీరు ఇంట పంతులు గారు అని ఉంటారు కదా, మీ ఇంట్లో అన్ని కార్యక్రమాలు చేస్తారు కదా, మీ ఇంటి పంతులు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పేపర్ మీద ఇది గీసి ఏంటండి పంతులు గారు అని అడగండి. ఏం చెప్తారో వినండి. నేను ఇక్కడ చెప్పినంత ఆయన చెప్పరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి కొంత తెలుస్తుంది, ఆ కొంతే చెప్పగలుగుతారు. కానీ యోగులకు అంతా తెలుస్తుంది. అదే యోగ జీవితము. అందుకే పత్రిజీ గారు యోగి భవ, యోగము చెయ్యండి, కళ్ళు మూసుకుని కూర్చోండి, ధ్యానం చెయ్యండి. ఏమండి మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, కళ్ళు మూసుకుని కూర్చోండి.
మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ధ్యానం చేయండి. వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం చెయ్యండి, ధ్యానం చెయ్యండి. అన్నిటికీ ధ్యానం 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 ధ్యానం. అందుకే అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే అక్కడ రాసింది, కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. అక్కడ రాసింది, కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. అలాగే మనకు వేమన కూడా చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? ఎందుకు ఊరికే పనిమాల, అక్కడని ఇక్కడని 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 తిరుగుతావు, దేవుడు ఎక్కడున్నాడో చెప్పనా అన్నారు. చెప్పండి స్వామి అంటే, అడవి తిరుగలేదు, ఆకాశమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, వడలు శుద్ధి చేసి వడయిని చూడరా, విశ్వదాభిరామ వినురవేమ. దేవుడు దేవుడు అని అడవిలో వెతుకుతావేమో లేడు, ఆకాశంలో వెతుకుతావేమో లేడు, తీర్థయాత్రలో, నదీ స్నానాల్లో, పుణ్యక్షేత్రాల్లో, పుష్కరాల్లో, గుళ్ళో ఎతుకుతావేమో లేడు. నీ దేహములో ఉన్నాడు అంతర్యామి, అతనే నడిపిస్తున్నాడు. రోజు నువ్వు గాఢ నిద్రలో ఉంటావు, పీకల వరకు తిన్న తర్వాత గాఢ నిద్రపోతావు. నువ్వు లేవగానే నువ్వు తిన్న ఆహారం అరిగింది, రక్తమయ్యింది, రసమయ్యింది, గంధమయ్యింది, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, గ్లూకోజు శక్తిగా మారింది. ఎవరు మార్చారు? దైవశక్తి లోపల ఉంది. ఆ దైవశక్తి పేరే అంతర్యామి. అందుకే అన్నమయ్య చివరిలో ఒక పాట పాడి మరణిస్తారు. చివరి లాస్ట్ పాట అదేంటి తెలుసా? అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే వచ్చితి అంతర్యామి. నాయన అలిసిపోయాను, తిరిగి 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 అలిసిపోయాను. నాకు తెలియదు, కూర్చుని ధ్యానం చెయ్యాలని తెలియదు. నాకెవరు చెప్పలేదు, తిరగమని చెప్పారు. తిరిగాను, నీకోసం తిరిగాను. నువ్వు దేవాలయంలో ఉంటావని 7 కొండలు ఎక్కాను ప్రతిరోజు. మళ్ళీ ప్రతిరోజు 7 కొండలు దిగాను. 7 కొండలు ఎక్కి 7 కొండలు దిగి నువ్వు అక్కడ ఉంటావేమో అనుకున్నాను, కానీ నువ్వు 7 చక్రాలలో ఉన్నావని తెలుసుకోలేకపోయాను తండ్రి. ఈ 7 చక్రాలకు పైన, సహస్రారము చక్రము పైన కొలువై ఉన్నాడు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు అంటే ఎవరో తెలుసా? వెనకటి ఈశ్వరుడు. ఎవరండి? వెనకటి ఈశ్వరుడు. వెనకటేశ్వరుడు వెనకటేశ్వరుడు వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడిగా మారింది. బాగుందా బాలేదా? పూర్వకాలం మనం ఫస్ట్ బొంబాయి బొంబాయి అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నాం? బొంబాయి. మద్రాస్ మద్రాస్ అనేవాళ్ళం, చెన్నై అంటున్నారు. బెజవాడ అనేవాళ్ళం, ఇప్పుడు విజయవాడ. అన్ని పేర్లు మారిపోయి వెనకటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడే కేశవుడు, కేశవుడే ఈశ్వరుడు. దేవుళ్ళకి భేదం లేదు, జీవుళ్లకు భేదము లేదు. భేదాలు ఉన్నాయంటే అజ్ఞానము. భేదభావం తొలగించుకుంటే విజ్ఞానము. అజ్ఞానంలో ఉన్న మనము విజ్ఞానంలోకి రావాలంటే ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఏమీ చదవాల్సిన పని లేదు. ప్రతిరోజు కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు, ముడుచుకుపోయి ఉన్న జ్ఞానము వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, తెరవబడుతుంది. దాన్నే ఆత్మ ప్రకాశము అంటారు. ఆత్మ ప్రకాశం పెరుగుతుంది. నేను అన్నాను కదా, ఎవరు అన్నారు? మీరు చెప్పారు కదండి, ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆత్మ ప్రకాశం పెరుగుతుందని. మరి ఏంటండి, నాకు శరీరం అలాగే నల్లగా ఉందని అడిగారు. అమ్మా, శరీరం నలుపు మారదమ్మా, నలుపు మారదు, రంగు మారదమ్మా, బుద్ధి మారుతుంది, ఆలోచనలు మారుతాయి, మాట తీరు మారుతుంది. ప్రకాశము అంటే ఒక్కొక్క విషయం తెలియడము. ఒకరోజు క్లాస్ చెప్తుంటే 40 మంది కూర్చుని ఉన్నారు. 1 గంట క్లాసు, 1 గంట ధ్యానం. క్లాస్ అయిపోయింది, చప్పట్లు కొట్టాము అందరూ. క్లాసు మొదలు పెడుతున్నా, ధ్యానం అయిపోయింది, క్లాసు మొదలు పెడుతున్నా. ఒక అమ్మాయి లేచి నా దగ్గరికి వచ్చింది, 9th క్లాస్ చదువుతుందట. నేను అనుకున్నాను ఏదైనా అనుభవం వచ్చిందేమో, చెప్పడానికి వస్తుందేమో అని. రా అమ్మాయి, ఇదిగో మైక్ అని. మైక్ వద్దండి. మరి ఏంటి అన్నాను. కాదండి, ఇప్పుడు మీకు విషయం చెప్పాలి అని. నాకు ఒక్కదానికే చెప్తే ఎలాగా? నువ్వు చెప్పింది మళ్ళీ నేను అందరికీ చెప్పాలి, అందుకని మైక్లో మాట్లాడన్నా. మైక్లో మాట్లాడినా అందే. ఓలే మైక్ వద్దే మాట్లాడన్నా. ఆ అమ్మాయి చెప్పింది, నా వైపు తిరిగి చెప్తుంది. నేను అన్నాను ఇటువైపు తిరిగి చెప్పు, అందరూ వింటారన్నా. అయినా సరే నేను చెప్పను మేడం గారు, నేను చెప్పలేను. ఓకే ఇప్పుడే చెప్పాను. ఇటు తిరిగే చెప్పింది. ఏమందంటే వాళ్ళ అమ్మగారు 6 నెలల నుంచి ధ్యానం చేస్తున్నారంట. అయితే మా అమ్మలో మార్పు చూశానండి నేను. 6 నెలల క్రితం మా అమ్మకి ఒళ్ళంతా చెమటలు పట్టేసి
2-3 గంటలు పని చేసుకుంటే విసుగు, కోపం మా మీద అరిచేసేది. కోపం ఎక్కువ, విసుగు ఎక్కువ. 6 నెలల నుంచి నేను మా అమ్మని గమనిస్తున్నాను. ఇప్పుడు ఒళ్ళు చెమటలు పట్టడం లేదు, విసుగు లేదు, కోపం లేదు. ఏంటో ఎంత ఉత్సాహంగా పని చేసుకుంటుందో. రోజు ధ్యానం క్లాస్కి వెళ్ళి వస్తుంది. మా అమ్మలో తేడా చూశాను, అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చానండి అని. అర్థమైంది? ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే ఏంటి అర్థం? ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? ఆ అమ్మలో ఏం మార్పు వచ్చిందో చూసింది, ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చింది. అది ధ్యానం అంటే. ధ్యానం చేయగా 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 ఎవరికి ఏది కావాలో అది వస్తుంది. శ్రీదేవి గారు ఇలా చెప్పారు, విసుగు కోపం రాదంట అని. ఇష్టం లేని ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అనుకోండి, ఆవిడ ఇష్టం లేకుండా ధ్యానం చేసింది అనుకోండి, ఈ కోపం ఇంకా పెరిగిపోతుంది, ఈ విసుగు ఇంకా పెరిగిపోతుంది. ఎస్, ప్రేమతో చెయ్యాలి సాధన, నమ్మకంతో చెయ్యాలి, విశ్వాసంతో చెయ్యాలి. ఆ నమ్మకము, ఆ ప్రేమ, విశ్వాసము రావాలి అంటే పుస్తకాలు చదవాలి, యోగుల చరిత్రలు చదవాలి, సత్సంగాలు వినాలి, సజ్జన సాంగత్యాలు వినాలి. అలా వినగా 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 మనకి శక్తి పెరుగుతుంది. అర్థమైందా మాస్టర్? ఇప్పుడు దీని గురించి అర్థమైపోయింది కదండి మేడం. సార్ మాట్లాడకండి సార్, ప్లీజ్ ప్లీజ్. నేను ఇంకొక గంట ఇక్కడ ఉండేది, మీరు మళ్ళీ మళ్ళీ రమ్మంటే అంత దూరం నుంచి నేను రాలేను. ఒకవేళ వచ్చిన వాతావరణం సహకరించాలి, దైవశక్తి అనుగ్రహం ఉండాలి. అందుకే అంటారు, ఈ క్లాసు నడిచింది అంటే మన ప్రమేయంతో నడవదు. ఎంతమంది దేవతలు ముందే వచ్చి ఇక్కడ కూర్చొని మనందరినీ ఇక్కడికి రప్పించే శక్తి వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఇది విన్నారు కదా, పూర్తిగా విన్నారు కదా. అంటే దీన్ని స్వస్తిక్ అంటారు. స్వస్తి అంటే చాలు అని అర్థం. చాలు అంటే ఏంటంటే ఈ సృష్టి తయారు చేయడానికి కావలసిన మూల పదార్థాలు ఈ 5 పదార్థాలతోటే ఈ సృష్టి తయారైంది. నేను 2009 ఫిబ్రవరిలో జామలోకి వచ్చాను. ఫిబ్రవరి 2009 గుడివాడ, కృష్ణా జిల్లాలో. క్లాస్ అయిపోగానే, క్లాసు ప్రారంభమయ్యే ముందు వచ్చేదాన్ని, ముందు కూర్చునేదాన్ని, ఒక డైరీ పెన్ను తెచ్చుకునేదాన్ని. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు చెప్పే విషయాలు నేను ఎప్పుడు వినలేదనుకోండి, గబగబా రాసేసుకునేదాన్ని. కొత్త విషయాలు రాసుకుని ఇంటికి వెళ్ళి మా వారికి చెప్పేదాన్ని. ఆయన ఏమనేవారంటే, అమ్మో నన్ను చంపేస్తున్నావమ్మా అనేవారు. అది కాదండి, క్లాస్లో ఎంత బాగా చెప్పారో ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అనేదాన్ని. ఆయన పేపర్ కింద పెట్టేసి చెప్పమ్మా, ఇంకేం చేయలేదు కదా, ఇంకేమి చెప్పమ్మా అనేవారు. నేను అక్కడ క్లాసులో జరిగినవన్నీ రాసేసుకుని మళ్ళీ చదివి వినిపించేదాన్ని. నాకు తెలియకుండానే 3 మెట్లు ఎక్కాను. శ్రవణము అంటారు, ఎందుకంటే శ్రద్ధగా వింటే దాన్ని శ్రవణము అంటారు, శ్రద్ధ. రెండోది మననము, రాసుకోవడం. ఇంకొకటి మా వారికి చెప్పడం, నిధిధ్యాసన. శ్రవణ, మనన, నిధిధ్యాసల ద్వారా సాధకుడు ఎదుగుతాడు. 16 సంవత్సరాల క్రితం నాకు ఏమీ తెలియదు. ఈ 16 సంవత్సరాల్లో అనంతమైన జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో బయట లేదు, నా బుర్రలోనే ఉంది. ఆ బుర్రలో ముడుచుకుపోయి ఉన్నదంతా కూడా వికసింపజేశాము. వికసింపజేయడానికి కారణం సత్సంగాలు, సాధన, స్వాధ్యాయము. ఇవన్నీ జ్ఞానం అనేది బయట నుంచి రాదు, మన లోపలే ఉంటుందట. మన లోపల ఉన్నది ముడుచుకుపోయి ఉన్నదట. అందుకనే గుడికి వెళ్ళినప్పుడు మన నెత్తి మీద ఇలా సెటాయి పెడతారు. మనమేమో తెలియక ఇలా కళ్ళకద్దుకుని 10 రూపాయలు తీసేస్తాం. సెటాయి ఎందుకు పెడతారో తెలుసా? లేదు, ముడుచుకుపోయింది నీ బొర్రలో, ఇలా బోర్లించుకుపోయింది నీ బొర్ర, బోర్లించుకుపోయి ఉన్నది అని ఇలా పెడితే మనం అది ఇలా కళ్ళకద్దేసుకుంటాం. నేను పంతులు గారిని అడిగాను, ఏమండి ఆ సెటార్ ఏంటండి అని అడిగాను. సెటార్ ఏంటండి అని అడిగితే పంతులు గారు ఏం చెప్పారో తెలుసా? అందరూ గుళ్ళోకి రాలేరు కదమ్మా, అందరూ గర్భగుళ్ళోకి రాలేరు కదా, అందరికీ అవకాశం ఉండదు కదా, మాకు ఒక్కడికే కదా అవకాశం ఉంటుంది. మరి మీరు లోపలికి రాలేరు కాబట్టి దేవుడే బయటకు వచ్చాడు. వెళ్ళండి సార్, దేవుడే బయటకు వచ్చాడు. అందుకని ఆ సెటార్ మీద 2 పాదుకులు ఉంటాయి, 2 పాదాలు. అది దేవుడు వచ్చినట్టుగా మనం ఫీల్ అయ్యి అదే దేవుడు అనుకుంటామంట. అది దేవుడు ఎందుకైంది? ఎత్తడి గిన్నెని అలా మౌల్డ్ చేసి దాని మీద 2 పాదాలు ఆయన తయారు చేశారు. అది దేవుడు ఎందుకైంది? ఆయన అలా చేశారు, అలా చెప్పారు. మరి అది దేవుడైతే నల్లగా అవ్వకూడదు కదా. మళ్ళీ అది చింతపండుతో ఎందుకు రుద్దుతారు? దేవుడిని చింతపండుతో రుద్దుతారా? దేవుణ్ణి చింతపండుతో రుద్దుతారా? నువ్వైతేనేమో
సంతూర్ సంతూర్. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతాను మన బుర్రలో బోర్లించుకుపోయి ఉంది. అర్థమైందా? బోర్లించుకుపోయి ఉన్న ఇలా ఇప్పుడు చూడండి, ఓ గిన్నె మీద మీరు ఓ గిన్నె నా దగ్గరికి తీసుకొచ్చి శ్రీదేవి గారు కొంచెం పంచదార ఇవ్వరండి అని ఇలా పెడితే పోస్తానా? గిన్నె ఇలా పెట్టి పంచదార ఇవ్వండి అంటే పోస్తానా? ఇలా 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 పెడితే అసలు పంచదార నిలుస్తుందా? ఇలా పెడితే నిలుస్తుంది కదా. అందుకని ఇలా పెట్టమని బోర్లించుకుపోయి ఉందని చెప్పడం కోసమే అక్కడ సెటారి. అంతేకాదు మన గోత్రం ఏంటని అడుగుతారు, మనం చెప్పేస్తాం గోత్రం, అక్కడ అది చదివేస్తారు. ఆ గోత్రం ఎవరో తెలుసా? మన పూర్వీకులు, అంటే మన తాత 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 100 తరాలు వెనక్కెళ్తే మనది ఒక ఋషి సంతానము. మనమందరం ఋషుల సంతానము. కాలగర్భములో ఆ ఋషి సంతానమైన మనం దాటి 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 వచ్చేసి ఆ ఋషులు చేసిన తపస్సు మర్చిపోయాము. ఆ తపస్సే ధ్యానము. ఆ ధ్యానమే మనం మర్చిపోయామని గుళ్ళో మన గోత్రం చదువుతుంటే మనం ఏదో ఏదో వచ్చేస్తుందని గోత్ర నామాలు చదివేస్తాం. అక్కడ వాళ్ళు చదివేస్తారు, మనం డబ్బులు ఇచ్చేస్తాం. గోత్రం అంటే ఋషి పేరు. మనం ఋషుల యొక్క సంతానం, వారసులు. 100 తరాలు 150 తరాలు దాటి వచ్చేసాం. ప్రతి విషయం మీద అవగాహన తెచ్చుకుంటే దేన్ని విమర్శించము. అందులో ఉన్న పరమార్థం, అందులో ఉన్న గొప్పతనం తెలుసుకోవాలి. సూక్ష్మంగా ఉంటుంది జ్ఞానం, అది తెలుసుకోవాలి. గంట ఎందుకు కొడుతున్నారు? అక్కడ అసుర శక్తులు ఉండకుండా గంట కొట్టగానే అక్కడ అసుర శక్తులన్నీ పారిపోతాయట. అందుకే గంట. అలాగే మనం ఇక్కడ చప్పట్లు కొట్టగానే చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి అంతా తొలగిపోతుందంట. చప్పట్లలో వాళ్ళకి అర్థమవుతుందంట, ఇక్కడ ఏదో మంచి కార్యక్రమం జరుగుతుంది, అందుకే చప్పట్లు కొడతారు, ఇక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోతారట. ఎవరు? నెగిటివ్ శక్తులు. నెగిటివ్ అంటే మీరు అనుకునే దెయ్యాలు భూతాలు కాదండి. అసలు దెయ్యాలు భూతాలు లేవు, మనం సృష్టించుకున్నాం అంతే. అసలు అలాంటివి లేవు. అసలు సృష్టిలో ఎక్కడున్నాయండి? మొట్టమొదటి ఆకాశం తయారైంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, 5 తయారైన తర్వాత అమ్మ స్వస్తి అంది. స్వస్తి అంటే ఇంకా చాలు అని అర్థం. మరి ఇక్కడ దెయ్యాలు ఎక్కడున్నాయి? లేవు, మనం సృష్టించుకున్నవి. ఎందుకంటే మనిషి మానవుల్ని భయభ్రాంతులలో పెట్టడానికి వాటిని సృష్టించుకున్నాడు. చిన్నప్పుడు మా అమ్మ అనేది, రాత్రిలోప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళకండి దెయ్యాలు ఉంటాయి అనేది మా అమ్మ. నేను మా అమ్మని అనేదాన్ని, రాత్రిలోప్పుడు చెట్ల మీద ఉంటాయి, పగలు ఎక్కడ ఉంటాయమ్మా అని అడిగేదాన్ని. అలాగే అడిగేదాన్ని, పగలు ఎక్కడ ఉంటాయమ్మా అని అడిగేదాన్ని. మా అమ్మ అనేది, నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను బాబోయ్, ఇలా ప్రశ్నలు వేస్తావే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే అలాంటి తల్లిదండ్రులు కడుపులో పుట్టాను నేను. మేము సత్యసాయిబాబా భక్తులు. ప్రతి గురువారం మా ఇంట్లో భజన, ప్రతి శుక్రవారం నారాయణ సేవ. నారాయణ సేవ అంటే 50 మందికి అన్నదానం చేసేది అమ్మ. 50 మంది రిక్షా వాళ్ళు, తోపుడు బళ్ళోళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, పారిశుద్ధ్యం. పూర్వకాలంలో మలం ఎత్తుకెళ్ళడానికి ఒక వచ్చేవాళ్ళు, యానాదోళ్ళు అనేవాళ్ళు వాళ్ళని, అవునా కాదు? అలాంటి వాళ్ళందరినీ మా అమ్మ ఆదరించి అన్నం పెట్టేది శుక్రవారం. ప్రతి ఆదివారం మా ఇంట్లో బాల వికాస్ 100 మంది పిల్లలు వచ్చి భగవద్గీత, భారతం, రామాయణం చెప్పేది. రామాయణం వినేవారు, భగవద్గీత చెప్పేది, శ్లోకాలు చెప్పేది, ఒక్కొక్క శ్లోకం ఇచ్చేది, మళ్ళీ వారమద చెప్పాలి, అటెండెన్స్. అలాంటి ఇంట్లో, అలాంటి వాతావరణంలో నన్ను కన్న తల్లి నా తల్లిదండ్రులు. ఇప్పుడు మీరు విన్నారనుకోండి, వచ్చే జన్మల్లో అలాంటి వంశాలలో పుడతాము మనము. అర్థమైందా? చాలా మంది అనుకుంటారు ఎందుకు వినాలి అని. చాలా మంది వినరండి, వినడం ఇష్టం ఉండదు, వెళ్ళిపోతారు, వినరు. ఎందుకు వినాలో తెలుసా? ఇప్పుడు వింటే వచ్చే జన్మలు ఉత్తమ జన్మలుగా వస్తాయి. మనమే గురు రూపాల్లో వస్తాము, మనమే దైవశక్తులుగా భూమి మీదకి వస్తాము. అలా వచ్చిన వాళ్ళే గరికపాటి నరసింహారావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, అర్థమైందండి, పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ, వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మంచి మంచి జన్మలు వస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా? మనం ప్రతిరోజు వీటిని ప్రేమించాలి, వీటిని గౌరవించాలి, వీటిని ఆరాధించాలి.
వీటిని ఆరాధిస్తే మనం ఏ పూజలు చెయ్యక్కర్లేదు. ఎందుకో తెలుసా? రాముడు పుట్టక ముందు భూమి ఉంది లేదా? కృష్ణుడు పుట్టక ముందు నీరుంది లేదా? అల్లా పుట్టక ముందు, జీసస్ పుట్టక ముందు, దేవుళ్ళు ఎవరు పుట్టక ముందు, వినాయకుడు పుట్టక ముందు, ఆంజనేయుడు పుట్టక ముందు, మనం పూజించే దేవతలు ఎవరు పుట్టక ముందే ఈ ఆకాశము, వాయువు, అగ్ని, భూమి, నీరు పంచభూతాలు ఉన్నాయి. వీటికి మించిన దేవతలు ఎవరు లేరు, వీటికి మించిన దేవుళ్ళు ఎవరు లేరు. అందుకనే పూజలు చెయ్యొద్దని చెప్పను. వీటిని గౌరవించండి, ప్రతిరోజు వీటిని ఆరాధించండి. మీరు బయటికి వెళ్ళారు, పానీపూరి తింటున్నారు, ఒక్క 10 సెకండ్స్ 15 సెకండ్స్ చేతిలోకి ప్లేట్ రాగానే ఆ పానీపూరినో, బర్గరో, పిజ్జానో, లేకపోతే మసాలానో, మొత్తం మసాలానో, పచ్చిమిరకాయ బజ్జో ఏం తింటారో అది మీ చేతిలోకి రాగానే ఒక 10 or 15 సెకండ్స్ ఆగిపోవాలట, తినకూడదట. ఎన్ని సెకండ్స్? 15 సెకండ్లు ఆగిపోవాలంట. సెకను అంటే ఎంతకాలమో తెలుసా? మీరు అంటే సెకను, మీరు అంటే సెకను, అంటే 15 సెకండ్లు మీరు ఆగిపోవాలి. అలా ఆగిపోతే ఈ 15 సెకండ్లో ఏం జరుగుతుందో తెలుసా? అందులో ఉన్న ఆ నెగిటివ్ శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ప్రసాదంగా మారిపోతుంది. మీ చేతిలోకి వచ్చిన పదార్థం ప్రసాదంగా మారిపోతుంది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు 20 రూపాయలు ఇచ్చి 4 ఇడ్లీ కొనుక్కుని తింటారు. ఆవురావురిని తినకూడదట, కళ్ళకు అద్దుకోవాలంట ఇడ్లీ. ఏ వస్తువు తిన్నా సరే, ఏది తిన్నా మొదట అది మన చేతిలోకి తీసుకోవాలట, కళ్ళకు అద్దుకుని తినాలట. ఫ్యాషన్ అని స్పూన్లతో తినకండి దయచేసి. స్పూన్ పక్కన పెట్టేయండి, సోపులొద్దు, చేతులతో తిందాం. ఈ చేతుల్లో శక్తి ఉంటుంది, వేళ్ళల్లో శక్తి ఉంటుంది. ఆ వేళ్ళుతో తాకిన పదార్థాలు శక్తివంతమైపోతాయి మన చేతిలోకి రాగానే. ఎందుకంటే ఈ 4 ఇడ్లీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? భూమిని దున్నారు, దున్నిన తర్వాత విత్తనాలు వేశారు, అవి మొలకలు వచ్చినాయి, మధ్యలో కలుపు మొక్కలు తీసేశారు, దాన్ని మళ్ళీ తీశారు, మళ్ళీ వరుసగా పేర్చుకుంటూ వెళ్ళారు. అంటే భూమి యొక్క శక్తితో, నీరు యొక్క శక్తితో, అగ్ని, సూర్యుడిలో ఉన్న అగ్ని శక్తితో, వాయువు యొక్క కుదురుకునే శక్తితో, ఆకాశంలోంచి వస్తున్న విశ్వశక్తితో పంటలన్నీ పండుతాయి. ఇప్పుడు ప్రతి మొక్క, ప్రతి పుష్పము, ప్రతి పిందె, కాయ వెనక పంచభూతాల శక్తి దాగి ఉంది. అందుకే ప్రతి పదార్థములోనూ పంచభూతాలు ఉంటాయి. ఇడ్లీనే కాదు, ప్రతి వస్తువుని కళ్ళకద్దుకుని తినండి. ఇప్పుడు పంట కోసింది ఒకరు, దాన్ని నూరింది ఒకళ్ళు, బస్తాలకు ఎత్తేవాళ్ళు ఒకళ్ళు, మిల్లుకి వేసేవాళ్ళు ఒకళ్ళు, మరపట్టేవాళ్ళు ఒకళ్ళు, మళ్ళీ తిరిగి బస్తాలోకి వేసేవాళ్ళు ఒకళ్ళు, అమ్మేవాళ్ళు ఒకళ్ళు. చేతులు మారుతాయి, అన్ని చేతులు మారి 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 మన చేతుల్లోకి రావడానికి 10-15 చేతులు మారుతాయి. అవునా కాదా? ఈ 10-15 చేతులలో వాళ్ళు చేసిన చేష్టలు, వాళ్ళు చేసిన ఆలోచనలు, వాళ్ళు చేసిన భావాలన్నీ ఆ పదార్థాలలో ఉంటాయి సూక్ష్మ రూపంలో. మామిడి పండులో తీపి మన కంటికి కనపడదు, తింటే తెలుస్తుంది. అవునా కదా? అంటే మామిడి పండు స్థూలము, అందులో ఉన్న శక్తి సూక్ష్మము. అదే అదృశ్య దృశ్యరహిత. దృశ్యము అంటే చూసేది, అందులో ఉన్న శక్తి అదృశ్యముగా ఉంటుంది. పువ్వు కనపడుతుంది, అందులో ఉన్న మకరందం కనపడుతుందా? కనపడదు. అందుకే నేను ఇందాక పాట పాడాను, ఏమని? పువ్వులకు రంగులు ఉంటాయి కానీ తేనెకి రంగులు ఉండవు. తేనె పరబ్రహ్మ, పువ్వులన్నీ ఆత్మలు. ఇవన్నీ ఆత్మలు. ఈ ఆత్మలలో ఉండే మకరందమే పరమాత్మ, అదే అంతర్యామి. అది తెలుసుకోవాలి మనం, ప్రతిరోజు అవగాహన చేసుకోవాలి. అదృశ్య దృశ్య రహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. ఎవరికి తెలుస్తుంది? యోగులు, యోగం చేసే వారికి మాత్రమే ఈ విధానం అంతా తెలుస్తుంది. మీకు ఒక రహస్యం చెప్తాను, వినండి, అద్భుతంగా చెప్తాను. పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యులని ధన్వంతరి పేరు విన్నారో లేదు మీరు? ధన్వంతరి అని ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడట. ఆయన దగ్గర వందల మంది శిష్యులు విద్య నేర్చుకునేవారట. విద్య నేర్చుకుని అలా బ్యాచ్లు వెళ్ళిపోతారు కదండి. కొంతమంది నేర్చుకుంటారు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. అలా ఎన్నో వేల మందికి చెప్తున్నాడట. ఒకరోజు ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు నాకు ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలని ఉంది, ప్లీజ్ అని బతిమాలాడాడంట. వద్దన్నాడంట గురువుగారు. లేదు ఇవ్వాలని ఉందంటే,
ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర తీసుకోలేదయ్యా, నాకు ఇష్టం ఉండదయ్యా, ఎల్లు బాబు అన్నారంట. లేదండి, మీరు చెప్పిన విద్య అద్భుతం. ఈ విద్య ద్వారా నేను బోల్డంత మందిని రక్షిస్తాను, సమాజంలోకి వెళ్తాను, వైద్యం చేస్తాను, అందరినీ రక్షిస్తాను, కాబట్టి గురుదక్షిణ ఇస్తాను. నువ్వు ఇంత బతిమాలుతున్నావు కాబట్టి ఇవ్వు అన్నారంట. అయితే ఏదో మీరే కోరుకోండి అన్నారంట. అయితే సరే, ఇప్పుడు ఈ ఆశ్రమంలోంచి నువ్వు బయటికి వెళ్తావు కదా, ఈ ఆశ్రమం చుట్టూరా 100 యోజనాల దూరంలో వైద్యానికి పనికిరాని మొక్క ఏదన్నా ఉంటే తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడంట. ఏమన్నాడు? ఈ ఆశ్రమం చుట్టుపక్కల 100 యోజనాలు అంటే 100 లక్ష కిలోమీటర్లు అనమాట. నీ ఇష్టం, ఎంత దూరం వెళ్తావో నీ ఇష్టం, నీ ఓపిక. వైద్యానికి పనికిరాని మొక్క ఏదన్నా ఉంటే తీసుకొచ్చి నాకు ఇవ్వన్నాడట. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యం అంత గొప్పగా ఉండేది. వీడు వెళ్ళేటప్పుడు వీడికి 16 18 ఏళ్ళు. వెళ్ళాడు, ప్రతి మొక్కని పీకాడు. ప్రతి గరిక అంటారు కదా, గరిక, అందులో కూడా ఒక వైద్యం ఉందట. జిల్లేడు మొక్కను పట్టుకున్నాడంట. జిల్లేడు పాలు కొన్ని మందుల్లో ఉపయోగించవచ్చట. అలాగ మర్రి, జమ్మి, జువ్వి, వేప, కలప, ఇలా మొత్తం ఒకటి కాదు అన్ని పరిశోధించుకుంటూ వెళ్ళాడు. ఈ గురువు గారు నవ్వుకున్నారంట. వీడు రాలేదు ఇంకా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5, 20 ఏళ్ళు అయిపోయింది. గురువుగారు అనుకున్నారంట, ఆనందం పడ్డారంట, ఇంక వాడు రాడు అని. వాడు రాడు అని ఆనందం వేసిందంటే అయిపోయింది. 20-30 ఏళ్ళ తర్వాత గడ్డాలు పెరిగిపోయి, మీసాలు పెరిగిపోయి, జుట్టు తెల్లబడిపోయి, జుట్టు ముళ్ళు వేసుకొని స్నానం లేదు, ఏమీ లేదు, ఓ పిచ్చోళ్ళలాగా వచ్చాడు. ఈ గుర్తుపట్టలేదు. ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. అదేంటి గురువుగారు నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు మీకు గురుదక్షిణ ఇస్తానని వెళ్ళానే. అమ్మ వచ్చావా, ఏది గురుదక్షిణ ఇవ్వా అని అడిగాడు. అడిగితే ఖాళీ చేతులు చూపించాడంటే ఇలా చూపించాడంట. ఏంటి నా గురుదక్షిణ తీసుకురాలేదంటే, కాదండి గురువు గారు, ఏం జరిగిందంటే ప్రతి మొక్కలోనూ ఔషధం ఉందండి, ప్రతి మొక్కలోనూ ప్రాణశక్తి ఉందండి, ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి లత, తీగ, పనికిరాని పిచ్చి మొక్కలని పీకి పారేస్తామే మనం, ఉపయోగం లేదని. అందులో కూడా ఒక వైద్య విధానం ఉందట, ఒక ప్రాణశక్తి అంట. పూర్వకాలంలో స్పృహ తప్పితే మందులు లేవండి. అప్పుడు మందులు లేనప్పుడు ఒక తీగను తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడితే స్పృహ వచ్చేదట. ఒక వేరుని తీసుకొచ్చి బాగా నలిపేసి ముక్కు దగ్గర పెడితే స్పృహ తప్పేదట. ఎందుకు స్పృహ తప్పించేవాళ్ళు అంటే వాళ్ళకి ఒళ్ళు చీరుకుపోయేదట. ఒళ్ళు చీరుకుపోయి రక్తం కారిపోతుంటే అప్పుడు దారాలు లేవు, అప్పుడు వైద్యం లేదు, ఇలాంటి మందులు లేవు. అందుకని కొన్ని రకాల వేర్లు తీసుకొచ్చి, కొన్ని రకాల తీగలు తీసుకొచ్చి ఈ 2గా చీరిపోయిన చర్మాన్ని దగ్గరగా కుట్టేవారట. అలా కుట్టినంతసేపు వీడికి నొప్పి రాకుండా ఉండడానికి ఒక లతలో తీగలు తీసుకొచ్చి వాసన చూపిస్తే ఇది స్పృహ తప్పేదట. ఇవి కుట్టేసేవారట. కుట్టిన తర్వాత ఓ 10 గంటలకో 8 గంటలకో తిరిగి స్పృహ వచ్చేది. ఈ లోపల కొంచెం ఈ నొప్పి తగ్గేదట. అలాంటి వైద్యం ఉండేదండి. మీకు తెలుసో లేదో, పాత సినిమాలు చూడండి. పాత సినిమాలు చూస్తే డాక్టర్ గారు వచ్చి చెయ్యి ఇలా పెట్టి కన్నిలా చూసి ఏమైంది, ఆవిడ నెల తప్పిందని చెప్పేవారు. అవునా కాదు? పాత సినిమాలు చూడండి మీరు, బ్లాక్ అండ్ వైట్. కళ్ళు ఇలా చూసి, చేతులు ఇలా పట్టుకుని నాడి చూసి నెల తప్పిందని చెప్పేవారు. ఇప్పుడు నెల తప్పిందని ఎలా చెప్తున్నారు తెలుసా? 10,000 20,000 తీసుకుని మొద నష్టపు టెస్టులన్నీ చేసేసి, వాళ్ళకి తెలుసు, అయినా సరే కావాలని అన్ని టెస్టులు చేసి అప్పుడు రిపోర్ట్, ఈ ప్రెగ్నెన్సీ. పూర్వకాలంలో ₹1 కూడా ఆశించకుండా నాడీపతి వైద్యం అని నాడి పట్టి చూసి మీ ఆవిడ గర్భవతి అని చెబితే ఆ వైద్యుడిని దేవుడిగా భావించేవారు. అందుకే వైద్యో నారాయణో హరి. ఇప్పుడా హరి, అక్కడికి వెళ్తే హరి, అక్కడికి వెళ్తే డబ్బులు హరి, అక్కడికి వెళ్తే ఆస్తులు హరి, అక్కడికి వెళ్తే ప్రాణాలు హరి. వెళ్ళినోళ్ళు వెనక రావట్లేదు. ఆ టెస్టులని ఈ టెస్టులని వెళ్ళండి మీరు. విజయవాడలో ఆసుపత్రులన్నీ కిటకలాడిపోతాయి. బాధ వేస్తుంది. నేను ఎందుకు క్లాసులకు వెళ్తున్నానో తెలుసా? కొంతమంది అయినా మారుతారు, ధ్యానం చేసుకుంటారు. ధ్యానమే ఆరోగ్యము, ధ్యానమే మహాభాగ్యము. ధ్యానము ద్వారా ఏదైనా సాధించుకోవచ్చును. మనసు ప్రశాంతంగా ఉంటే రోగాలు రావు, బుద్ధి బాగుంటే రోగాలు రావు. రోగాల కారణం మానవుడి ఆలోచనలు, బుద్ధులు. ఆహార లోపం కాదండి,
ఆహారం ద్వారా రావు. ఆలోచనలే రోగానికి కారణము. అందుకే బుద్ధుడు ఆలోచన మార్చుకోమని చెప్పాడు కానీ ఆహారం మార్చుకోమని చెప్పలేదు. ఏదైనా తినొచ్చు. ఎందుకు చెప్పారు? ఆహారం ద్వారా ఆలోచన. ఆహారం సవ్యముగా ఉంటే, ఆహారం శక్తివంతంగా ఉంటే ఆలోచన బాగుంటుంది. కాబట్టి ఇక్కడ వరకు ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అక్కర్లేదు కదా. మీరు ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, అమర్నాథో, కేదార్నాథో, బద్రీనాథో, అప్పుడు అక్కడ భూకంపాలు వస్తాయి. మీరుండగా రాదు, మీరు వచ్చేసిన తర్వాత అప్పుడు భూకంపాలు వస్తాయి. ఎందుకో తెలుసా? మీరు రోజు భూమిని కళ్ళకద్దుకుంటే భూమి యొక్క కోపాలకు మీరు బలి కాకుండా రక్షింపబడతారు. ధర్మో రక్షితి రక్షితః. ధర్మంగా ఉందాము, ధర్మంగా జీవిద్దాము, ధర్మయుతమైన పనులు చేద్దాము, అధర్మయుతమైన పనులు చెయ్యొద్దు. ఇవి పంచభూతాల యొక్క ప్రణాళిక. ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేసేస్తాను. ఇది కూడా కట్టేసేది. చాలా చోట్ల చెప్తున్నాను, మళ్ళీ విందాం. ఒక్క అరగంట ఓపికగా కూర్చోండి. నేను కూడా విజయవాడ వెళ్ళిపోవాలి, ఇంకొక అరగంట కూర్చోండి. ఎందుకో తెలుసా? ఇలాంటి విషయాలు మీకు అస్తమానం ఎవరు చెప్పరు, ఎక్కడా చెప్పరు. దాన్ని పర్వాలేదా? అందుకనే నేను ఎలాంటి మాటలు మాట్లాడనండి, ఉపయోగపడే మాటలే చెప్తాను. మన జీవితానికి ఏది ఉపయోగమో అదే చెప్తానండి. ఉపయోగం లేని మొక్కలు ఒక్కటి కూడా ఇక్కడ మాట్లాడు. ఎందుకు? మన జీవితం ఇప్పటికే 40 50 దాటేసాం.